ఇప్పుడు ఏం చేద్దామండి? మనం కోరుకున్నది కాదు కదా ఇది. ఏదో అనుకోకుండా ప్రెగ్నెంట్ అయ్యావు. ఇప్పుడు కనుక పిల్లల్ని కంటే బోటిక్ పెట్టాలన్న నీ కళ, బిజినెస్ పెట్టాలనుకున్న నా కళ, ఇలా ఇద్దరి కళలు కలలుగానే మిగిలిపోతాయి. పెళ్లి చూపుల్లో ఏం మాట్లాడుకున్నామో గుర్తులేదా? ఎందుకు గుర్తులేదండి? పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనకుండా మన మ్యారేజ్ లైఫ్ ని 5 to 6 years ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కదా. ఇలా యాక్సిడెంటల్ గా వచ్చిన ప్రెగ్నెన్సీని కూడా మనం పట్టించుకోవద్దు. ఏమంటావు? నేనేమంటా అండి, అబార్షన్ చేయించుకుంటా. సరే, ఇప్పుడు ఎలాగో డాక్టర్ దగ్గరికి వచ్చాం కదా, అబార్షన్ చేయించేద్దాం. సరే అండి. ఎక్స్క్యూజ్ మీ బ్రో, మీతో ఒకసారి మాట్లాడొచ్చా? సారీ, మీరు మాట్లాడుకున్నదంతా మేము విన్నాము. ఇలా చెప్తున్నామని ఏమనుకోకండి. మీరు అబార్షన్ చేయించుకోకండి. చేయించుకోకుండా ఏం చేయాలండి? అప్పుడే పిల్లల్ని కనేయాలా? మాకు పెళ్ళై సంవత్సరం కూడా కాలేదండి. మీరు వచ్చి చూస్తారా మా పిల్లల్ని? అయ్యో అలా కాదండి, మనం వద్దున్నా వస్తున్నారంటే వాళ్ళని మనం ఆపకూడదు. ఒకవేళ ఇప్పుడు ఆపితే మళ్ళీ వస్తారో కూడా తెలియదు. అయినా ఇప్పుడు పిల్లల్ని కానీ ఏం చేయమంటారు బ్రో? మా ప్లాన్స్ మాకున్నాయి. పిల్లల్ని కానీ వాళ్ళకి చాకరీ చేసే ఓపిక తీరిక రెండూ మాకు లేవు. అయినా పిల్లల్ని కనాలా వద్దనేది మా పర్సనల్, మీకెందుకు? అది కాదు బ్రో, ఎందుకు చెప్తున్నామో ఒకసారి అర్థం చేసుకోండి ప్లీజ్. అప్పుడే పిల్లల్ని కనాలనుకోవట్లేదు, అందుకే అబార్షన్ చేయించుకోవడానికి వచ్చాం. ముందు మేము కూడా మీకులాగే అనుకున్నాం, పిల్లలు మా ఎంజాయ్మెంట్ కడ్డొస్తారని. అప్పుడే వద్దు, ప్లాన్ చేసుకుని కందా కొంచెం టైం తీసుకుందాం అనుకున్నాం. మీకులాగానే అనుకోకుండా కన్సీవ్ అయ్యాను, అబార్షన్ కూడా చేయించుకున్నాను. కానీ మాకు ఇప్పుడు పిల్లలు పుట్టాలన్నా పుట్టట్లేదు, అందుకే చెప్తున్నాం. మొక్కని దేవుడు లేడు, తిరిగిన హాస్పిటల్ లేదు. ఎంత అనుకుంటే మాత్రం ఆ భగవంతుడు ఇచ్చినప్పుడు మేము ఆ పసి ప్రాణాన్ని తీసేసాం. ఇప్పుడు ఎంత అనుకుంటే మాత్రం ఆ ప్రాణాన్ని తిరిగి పుట్టించలేకపోతున్నాం. ప్లీజ్, మా పరిస్థితి మీకు రాకూడదు. ప్రాణం తీసినంత ఈజీ కాదు అదే ప్రాణాన్ని పోయటం. ప్లీజ్ అర్థం చేసుకోండి.